మన తండ్రి అయిన దేవునికి, రక్షకులను ప్రభు అయిన యేసుక్రీస్తునకు నామమునకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ఆరాధనలో వాక్య పరిచర్య కొరకు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతుల వందనాలు చెల్లిస్తున్నాను. మన పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ ఏ సంజయ్ పాల్ గారికి, రెవరెండ్ ఆర్ శామ్యుల్ కాస్ట్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సంఘంలో సంబంధించిన కమిటీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతాస్తుతుల వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య. దుమ్ము ధూళి వంటి ఎన్నికలేని మమ్మలను ఇంతగా ప్రేమించినావు. మాకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతుల వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఉదయ కాలంలో తండ్రి మరి వాక్య పరిచర్య జరుచుండగా నన్ను నాయన మీరు మీ స్వాధీనంలో ఉంచుకొని మీ ఆత్మతో నింపి మరి నేను నా సొంత మాటలు కాకుండా వాక్యం అనుసరించి మాట్లాడడానికి మీరే సహాయం చేసి నడిపించమని ఆది నుండి అంత వరకు మీ ఆత్మతో నడిపించమని వేడుకొంచున్నాం. వినువారు ప్రతి ఒక్కరినైనా మరి ఆత్మీయంగా ఎదుగుదలుతుంది, ఇంకా యేసుక్రీస్తులో బలం పొంది ముందు కొనసాగించడానికి సహాయం చేయమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాను స్వామి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము ఇంగ్లీష్లో చదివాడు. మనం ఇది ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించిన వాక్యం కాదు, అంత్య దినాల్లో ఉన్న మనకు సంబంధించింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట చెప్పాడు, దాన్ని చదువుకొని తర్వాత వాక్యంలోని పోదాము. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద నున్నది. ఆల్ఫాయు ఒమేగాయు, మొదటివాడును కడపవాడును నేనే, ఆదియు అంతమునై ఉన్నాను. వాక్య భాగం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి మనమందరము అంత్య దినాల్లో ఉంటున్నామని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఈ వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. ఈ దినం నేను ఏర్పాటు చేసుకున్న వాక్యము పరిశుద్ధపరచబడుట. పరిశుద్ధపరచ అనే ది శాంక్టిఫికేషన్. క్రైస్తవులైన వారు ఏ విధముగా దినదినము పరిశుద్ధతలో ఎదగవలసి ఉంటున్నది అనే విషయాన్ని గురించి ధ్యానించవాలని నేను ప్రోత్సహించబడ్డాను. మరి ఇచ్చిన వాక్యాలను మరి నా సొంత మాటలుగా కాకుండా వాక్యంలోనే నేను ఎక్కువ చదివి చూపించాలని అనుకుంటున్నాను. సో మొట్టమొదట ఆదాము అవిధేయత వలన లోకంలోనికి పాపం ప్రవేశించినది. ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి పాపంతోనే జన్మించినాడు. జన్మ పాపం. లోకంలోనికి పాపం వచ్చింది, మరణం వచ్చింది. మరి వీళ్ళ సంగతి ఏంటి? ప్రతి ఒక్కడు నశించి నరకానికి పోల్చిన వాడుగానే ఉంటున్నాడు. అయితే దేవుడు ఆయన మహాప్రేమను బట్టి మనలను కరుణీకరించి జగత్పునాది వేయబడక మునిపే ఒక గుంపును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన సొంతంగా వాళ్ళను అక్కడిక్కడ ఏర్పాటు చేసేయలేదు, కానీ ఆయన ఫోర్ నాలెడ్జ్, భవిష్యత్ జ్ఞానముతో ప్రతి ఒక్కరి ఆత్మలను చూచి వీడైతే మన దేవుణ్ణి అనుసరించి నడుచుకోగలుగుతాడు అని వాళ్ళనందరినీ ఏర్పాటు చేసుకొని ఆ జీవ గ్రంథంలో మన పేర్లు కూడా జగత్పునాదికి ముందే వ్రాయబడి ఉన్నాయని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనము క్రైస్తవులమైన వాళ్ళం, యేసుక్రీస్తులో విశ్వాసించుకునే వాళ్ళం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలా అనే విషయాలను గురించి ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధత అనేది ఎప్పుడు మనకు వచ్చిందంటే, మరి జన్మించినప్పుడు పాపము, అదేవిధంగా పాపంలో పెరుగుతున్నాం.
కానీ ఒకరోజు వాక్యం విని యేసుక్రీస్తును మన రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మరి మన పాపముల విషయమై పశ్చాత్తపడి యేసుక్రీస్తు రక్తములో మనం కడగబడినామని విశ్వసించినప్పుడు మనం రక్షణలోకి వస్తున్నాము. ఆయన ఆజ్ఞ ప్రకారము నీటి బాప్తిస్వం పొందుట ద్వారా మరి పార్చిన పురుషుణ్ణి పాతిపెట్టబడి నవీన స్వభావం గలవారుగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. ఇంత గొప్ప ఆధిక్యత లోకంలో ఎవరికీ లేదు. నూతన జీవితం జీవించేదానికి ప్రతి ఒక్కరిని పిలిచినాడు. నీటి బాప్తిస్వం పొందిన వాళ్ళు ఆత్మ బాప్తిస్వం కూడా పొందుకున్నాడని వాక్యము చెప్పుచున్నది. కాబట్టి మనం అందరము ఆత్మతో నింపబడిన వాళ్ళంగా ఉంటున్నాం. మరి దేవుని కుటుంబంలో సభ్యులుగా చేర్చుకోబడ్డాం. యేసుక్రీస్తు కుటుంబంలో మనము ఆయనకు సహోదరులము, దేవునికి కుమారులం. మరి దేవునికి కుమారులమైన వాళ్ళు ఏ దినం నుండి ఏ విధంగా మనము జీవించాలా, మన ప్రవర్తన ఏలాగా ఉండాలా అని వాక్యం చెప్తున్నది. ఈ వాక్యము క్రైస్తవులైన వారికి చెప్తున్నది, అన్యజనులకు కాదు. కాబట్టి ఈ పరిశుద్ధత అనేది మనం ఎప్పుడు పొందుకున్నామంటే ద డే వీఆర్ బోర్న్ అగైన్. యేసుక్రీస్తు నామంలో మనం నీటి బాప్తిస్వం తీసుకొని పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందిన రోజు నుంచే మనము పరిశుద్ధతను పొందుకున్నాం. అయితే ఈ పరిశుద్ధాన్ని కొనసాగించవలసి వస్తున్నది. చిన్నపిల్లలు మరి పాలు తాగే పిల్లలుగా ఉంటున్నారు. వాళ్ళు దినదినము పెరిగి పెద్ద కాకపోతే, అభివృద్ధి కాకపోతే, ఒక ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్, థర్డ్, 5, 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ జరిగించకపోతే ఆ పిల్లలను తల్లిదండ్రులకు సంతోషం కలిగించలేరు. అయితే ఇక్కడ దేవుడు కూడా మనలను ఆయన పిల్లలుగా చూసుకొంచున్నారు. మరి ఆయన ఉద్దేశం ఏమంటే మనము దినదినము పరిశుద్ధతలో ఎరగవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. కాబట్టి దీనికి కొన్ని స్టెప్స్ ఆయన పెట్టాడు. ఒక పరిశుద్ధతలో నుండి మరి ఇంకొక స్టెప్ మీదికి పోవాలి. మనం క్రింద నుంచి మీదికి రావాలంటే ఒక 30 స్టెప్స్ ఎక్కాలనుకోండి. ఒక్కొక్క స్టెప్ మీదికి వస్తేనే మనము పైకి రాగలుగుతాం. కానీ మరి వెనక్కు లాగుతూ ఉంటే వెనక్కే పోతున్నాము, మీదికి రాలేము. కాబట్టి మన గోల్, మన ఉద్దేశం ఏమైంటుందని యేసుక్రీస్తు ప్రభువులో ఆయనను ముఖాముఖి చూడడం. వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ ఎ క్రిస్టియన్? టు సీ జీసస్ క్రైస్ట్ ఫేస్ టు ఫేస్. Otherwise, there is no need for us to come to the church, sit here, worship God week after week, and do all these things, give tithes. So we are following every way it is prescribed for us. But holiness is more important. పరిశుద్ధత లేకుండా మనము యేసు ప్రభువును చూడలేము. కనుక పరిశుద్ధ జీవితం జీవించడానికి మనం ముందుకు కొనసాగాలని రాయబడినది. కొన్ని వచనాలను నేను చదువుతూ వాటి ప్రకారంగా ముందుకు కొనసాగదామనుకుంటున్నాను. 1 పేతురు 1, 14, 15, 16లో నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలని ఇంకొక మాట చూస్తున్నా అంటే హెబ్రీ 1:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగిండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడ నేరడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడ నేరడు. మరి 1 యోహాను 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసామంటే మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఇక మీదట మనం ఏమై ఉన్నామో తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్లుగానే చూసుదాం కనుక ఆయన పోలిని ఉన్నాము. యేసుక్రీస్తును ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను చూడగలుగుతున్నాం. కాబట్టి మనము ఆయనను పోలి ఉన్నాం. ఎవ్రీవన్ హూ హ్యాస్ దిస్ హోప్ ఇన్ హిమ్ ప్యూరిఫైస్ హిమ్సెల్ఫ్ జస్ట్ హ్యాస్ హీ ఈస్ ప్యూర్. దేవుని యందు విశ్వాసం ఉంచిన నిరీక్ష కలిగిన ప్రతివారు ఆ పోలికలో మార్చబడడానికి, పవిత్రత కలిగి జీవించడానికి మనం పవిత్రులుగా
ఆయనతో సమానమైన పవిత్రులుగా చేసుకోవాలని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో ఇది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన ఎందుకు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఈ రోమా 6వ అధ్యాయం చూస్తే మొదటి వచనం నుంచి 23వ అధ్యాయం వచనం వరకు ఈ పవిత్రతకు సంబంధించిన వాక్యాలుగా ఉంటున్నాయి. ఆ వాక్యాలు మన హృదయంలో పెట్టుకొని మనము వాటిని అనుసరించి ధ్యానించాల్సి ఉంటుంది. పరిశుద్ధతలో మెట్లన్నీ దాంట్లో చక్కగా వర్ణించినాడు. పాపము ఏ విధంగా మనలోనికి తీసేయబడింది, మరి పాపం జోలికి మళ్ళా మనం పోకుండా ఏ రకంగా జీవించగలం అనే విషయాలను మరి ఈ రోమా 6వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత వలన ఫలము నిత్య జీవమై ఉంటున్నది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవమై ఉంటున్నది. తీతు 2:14 ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తనను మన కొరకు అర్పించుకొనెను. మనలను విమోచించాడు, తన సొత్తుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు మన కొరకు అప్పగించుకున్నాడు. 1 కొరింథీ 6:9-10 మీరు అట్టివారై ఉంట్రి, అంటే పాపం చేసేవాళ్ళుగా, ప్రతి రకమైన పాపం చేసేవాళ్ళుగా మనము ఉన్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరును కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. క్రైస్తవులమైన మనం అందరము తిరిగి జన్మించిన దినముననే నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు తిరిగి పాపం చేస్తే, పాపం వైపున మరితే వాడు సైతాను సంబంధి, వాని రక్షణ నిజమైన రక్షణ కాదు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొంది ప్రభు బలిలో పాలు పొందొచ్చు, సంగారాచ్చు. మనం పాపంలోనే జీవించే వాళ్ళమైతే మనము సైతాను సంబంధమే కానీ దేవుని సంబంధము కాదు. కాబట్టి క్రైస్తవులైన అనబడే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరము ఉంటున్నది. వాక్య వెలుగులో మనం వీటిని పరీక్షించుకోవాలని ఈ వాక్యాలను నేను సిద్ధపరిచినాను. సో ఈ పరిశుద్ధతకు ఒక మెషర్ పెట్టాడు ఆయన. వాట్ ఈస్ ద మెషర్, స్టేచర్ ఆఫ్ ద హోలీనెస్? ఈ ఎఫ్ఎస్సీ 4:1, 4, 5, 6 అధ్యాయాల్లో చూసినామంటే యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడకమనిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఆయన మన మూలంగా యేసుక్రీస్తునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలను. ఆయనయే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్లకు ఇంకా మన నీతి లేదు, మన పరిశుద్ధత లేదు. కానీ మనకు ఇవ్వబడింది ఏంటంటే దేవుని నీతి, దేవుని జ్ఞానము, దేవుని పరిశుద్ధత, దేవుని నుండి విమోచనం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగరించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మనము క్రైస్తవులము దినదినము అభివృద్ధి పొందుతూ ఉండాలి. పరిశుద్ధతను ఎంత అవసరమో చూసాము. దినదినము అభివృద్ధి పొందుతూ ఉండాలి పరిశుద్ధతలో. దాని కొరకు చూస్తే పేతురు రాస్తున్నారు, దేవుడు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుచున్నది. ఇప్పుడు యుగాంతం వరకు ఆయనకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డం. మనమందరమును ముసుకులేని ముఖంతో
ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికలోనే మార్చబడుచున్నాము. ప్రతి విశ్వాసి యేసు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడవలనని వాక్యము చెప్తున్నది. అభివృద్ధి, ప్రేమించాలి. మనము యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం, కానీ మన సహోదరుని ప్రేమించలేకపోతున్నాం. అయితే ఇక్కడ మనకు ఆజ్ఞ ఏమైంటుందంటే, లవ్ వన్ అనదర్ జస్ట్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ, సో దట్ all people may know that you are my disciples if you have love towards one another. కాబట్టి ఈ ప్రేమలో దినదినము అధికమవడము పరిశుద్ధతకు ఒక సూచనగా ఉంటున్నది. మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట ఎందును మీ చేతులతో పని చేయుట ఎందును ఆశ కలిగి ఉండాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. 2 కొరింథీ 7:1 చూస్తే, పర్ఫెక్ట్నెస్ ఇన్ హోలీనెస్. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషాల నుండి పవిత్రులుగా చేసుకుందాము. క్లెన్స్ యువర్ సెల్స్ ఫ్రమ్ ఎవ్రీ ఫిల్తీనెస్ ఆఫ్ ది ఫ్లెష్ అండ్ ద స్పిరిట్, పర్ఫెక్టింగ్ హోలీనెస్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. మనము దినదినము మనలను, ఆత్మను, శరీరంలోని కల్మషమును పరిశుద్ధపరచుకొనుచు అన్క్లీన్ కాకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలని వ్రాయబడింది. ఈ ఎఫెసీ 4లో విశ్వాస విషయంలోను దేవుని కూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మనకు ఆయన ఇలాగ నియమించను. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత. దాని కొరకు ఏం చెప్తున్నాడంటే, దేవుని కూర్చిన, కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో అభివృద్ధి, విశ్వాస విషయంలో అభివృద్ధి. కాబట్టి యేసుక్రీస్తుని కూర్చిన జ్ఞానం అవసరము, యేసుక్రీస్తులో దినము విశ్వాసించడము అవసరమై ఉంటున్నది. ఈ పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరూ దేవునిని చూడలేరు. ఆయన యేసు ప్రభు ఎక్కడున్నాడండి? 1 తిమోతి 6:16 చూస్తే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం కలిగి ఉన్నాడు. ఏ మనుష్యుడు ఆయనను చూడలేదు, ఏ మనుష్యుడు ఆయనను చూడనేరడు. యోహాను ఆయనను తిరిగి చూసి చచ్చిన వాని వల్లే పడిపోయాడు. ఈ శరీరంతో, ఈ దేహంతో మనం చేసే నీతి కార్యాలతో యేసు ప్రభువును చూడలేము. దేవుని నీతి మనకు కావాలి. మన శరీరాలు మహిమపరచబడిన తర్వాత యేసు ప్రభువుతో కూడా మనము ఉండగలుగుతున్నాం. కాబట్టి మన గోల్, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్ అంటే, టు సీ జీసస్ ఫేస్ టు ఫేస్. యేసుక్రీస్తును ముఖాముఖి చూడవలను, దానికి తగిన రీతిగా మనము నడుచుకోవాలను. మనకు ఆ మహిమ శరీరాలను యేసు ప్రభువే అనుగ్రహిస్తున్నాడు. ఫిలిప్పీ 3:20-21 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షణ నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తము తనకు లోబడజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను ఆయన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. మన శరీరాలు ఆయన మహిమ శరీరాలకు సమరూపం గలదానిగా మార్చబడవాల. అది మన చేతిలో కాదు, కానీ మానవునికి అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. పరిశుద్ధాత్మను ఆయన మనకి ఇచ్చాడు. ఒకరోజు పాపంలో నుండి తప్పించుకోలేకపోయినాం. ఈ దినము పాపం అంటే మనకు తెలుసు, దూరం వెళ్ళిపోతున్నాం. పాపము నుండి మనలను తప్పించినది దేవుని వాక్యము, మనలో ఉన్న పరిశుద్ధాత్మయై ఉంటున్నాడు. సంపూర్ణ పరిశుద్ధతకు మన సొంత కార్యములు కాదు, కానీ
దేవుడే ఆ కార్యం మనట్లా జరిగిస్తాడని వ్రాయబడి ఉన్నది. సమాధానకర్త యగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. సమాధానకర్త యగు దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడని వ్రాయబడి ఉన్నది. మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడును గాక. ప్రతి మనవుడు యాజ్ ఎ హోల్, మానవుడు అంటే శరీరం వేరు, ఆత్మ వేరు, జీవం వేరు. ఈ శరీరం మంటలేకపోతే ఆత్మ యేసు ప్రభు దగ్గరికి పోతున్నది. కాబట్టి జీవము దేవుని దగ్గర దాచబడి ఉన్నది. కాబట్టి ఈ మానవుడు పూర్తిగా సంపూర్ణ మానవుడుగా దేవుని సన్నిధిలో నిలబెట్టబడతాడు. కాబట్టి మనము ఆ నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. సంపూర్ణ పరిశుద్ధతకి మొట్టమొదటిది దేవుడే మనల్ని నిర్ణయించి ఆయనే ఆ కార్యం జరిగిస్తున్నాడని మనము గ్రహించవలసినదిగా ఉంటున్నాము. మిమ్మను పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. యేసు ప్రభువు మనలను పరిశుద్ధపరచును. యేసు ప్రభువు మనలను పరిశుద్ధపరచును. హెబ్రీ 10:10 చూస్తే క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట ద్వారా ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. యేసుక్రీస్తు శరీరము శిలోమాను మీద అర్పించబడిన దానివల్ల మనము పరిశుద్ధపరచబడుచున్నాం. మరి హెబ్రీ 1:14 చూసామంటే పరిశుద్ధతలో ఆగిపోతే అది దేవుణ్ణి చూడలేము. దేవుణ్ణి చూసానికి మనకేం కావాలని? సంపూర్ణ పరిశుద్ధత కావాలి. శాంక్టిఫికేషన్ అండ్ పర్ఫెక్ట్. ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్ అనమాట. హెబ్రీ 10:14 ఏం రాశాడంటే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడి వారిని సదాకాలంనకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సో ఆయన అర్పించబడట చేత మనం పరిశుద్ధతలోకి రావడమే కాకుండా సంపూర్ణలుగా కూడా చేయబడుచున్నాము. యోసేపు 5:27 చూసామంటే సంఘము, ఈ సంఘం కొరకు యేసుక్రీస్తు ఏం చేశాడు? అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది ఏదైనా లేకుండా శుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమక సంఘములు గాను ఆయన తన ఎదుట దానిని నిలవపెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత సంఘమును ప్రవృత్తపరిచి పరిశుద్ధపరచుటకై ఆ సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘమును యేసు రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయనే తనను తానుగా మన కొరకు అప్పగించుకున్నాడని వ్రాయబడింది. హెబ్రీ 13:12 యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వేలుట శ్రమపడాను. సిల్వ యెరూషలేం పట్టణం అవుట్ సైడ్ సిల్వ వేయబడ్డాడు. ఎందుకు వేయబడ్డాడంటే ఆయన స్వరక్తము చేత మనలను రక్షించేదాని కొరకు వేయబడ్డాడు. యేసు రక్తమనందలి విశ్వాసము ద్వారా పరిశుద్ధత. మనము ఆ శిలువ కార్యాన్ని బట్టి ఆ యేసుక్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడుచున్నామని విశ్వాసం వలన మనము పరిశుద్ధపరచబడుచున్నామని వ్రాయబడినది. మన మనస్సాక్షిని ఆయన ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనున్నాడు. ప్రతి క్రైస్తవునికి మనస్సాక్షి ఉన్నది. ఈ మనస్సాక్షి మనను సరైన మార్గంలోకి నడిపిస్తుంది, తప్పు మార్గంలో నడుస్తుంది. ఒక పని చేయాలంటే మనస్సాక్షి గద్దిస్తుంది, చేయొద్దు చేయొద్దు చేయొద్దు. కానీ మనం మనస్సాక్షిని పక్కకు పెట్టి, నో బాబు నువ్వు కొంచెం కాలం ఉంది, ఇది అర్జెంట్, నాకు ఇది అవసరం ఈరోజు. సో ఏదో ₹1,00,000 లంచం తీసుకోవడం కావచ్చు, ఏదో ఇంకేదో కార్యం కావచ్చు, అక్కడ వాళ్ళు కమ్మాక అన్నట్టు మనం ఏం చేస్తామంటే మనస్సాక్షిని లెక్క చేయకుండా పాపం చేస్తున్నాం. అప్పుడు ఈ మనస్సాక్షిని ఏం చేస్తున్నాం? మనము సమాధి చేస్తున్నాం. ఆ మనిషికి ఆ పాపము దినదినానికి ఇంకా గుర్తు రాదు, ఎందుకంటే మనస్సాక్షిని పండుకోబెట్టేసాం. కాబట్టి ఈ మనస్సాక్షిని శుద్ధి చేసేది మన పరిశుద్ధాత్మ దేవుడై ఉంటున్నాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను వదిలి
జీవం గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి యేసు రక్తము వలన మనము శుద్ధి చేయబడుతున్నాం. యేసు రక్తం వల్ల మనకు ఇంకా అనేక కార్యాలు కనబడుతున్నాయి. దాదాపు 10 వచనాలు ఉన్నాయి యేసు రక్తం వల్ల మనకు ఏమవుతున్నదని. ఏమంటే ఆయన రక్తము వలన మనకు విమోచనము, అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకోవచ్చున్నాం. పాప క్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడ్డము, మనకు విమోచనము. మరి ఇంకోటి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన అన్యానుసహారం కలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయును. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గాడ్ హ్యాస్ డన్ in our lives for sanctification, holiness is removal of sins. ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేసేది యేసు రక్తమై ఉంటున్నది. ప్రకటన 7:14 ఏం రాయబడిందంటే, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. దే కేమ్ అవుట్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబులేషన్ and washed their robes and made them white in the blood of Jesus Christ. కాబట్టి ప్రతి విశ్వాసి ధవల వస్త్రాలు ధరించుకొని ఆయన ముందు నిలబడుతున్నారంటే యేసు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడాలని వ్రాయబడినది. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునే వాళ్ళని తన్ని అభీష్టమైనది. పీస్ విత్ గాడ్. యేసు రక్తం వల్ల మనము తండ్రితో సమాధానపరచబడి ఉన్నాము. దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి కూడా యేసు రక్తం అవసరమై ఉంటుంది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కాబట్టి ఈ యేసుక్రీస్తు రక్తము వలన సమస్త పాపులు రక్షణ లేకొచ్చి తండ్రి అయిన దేవుని సింహాసనం చేరేటంత వరకు ప్రతి అవసరతలో మనలను పరిశుద్ధులుగా చేస్తున్నది. పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధపరచును. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేడు, కానీ మన మధ్యలో ఎవరున్నారు? ఆయన ఆదరణకర్తను, ఆయన పరిశుద్ధాత్మను మనకిచ్చినాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యంలోనికి నడిపి పాపంలో పడకుండా కాయువాడుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఆయన మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. పరిశుద్ధాత్మ కూడా మనలను కడిగి నీతిమంతులుగా తీరుస్తున్నాడని వ్రాయబడింది. దేవుడు భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపడకు ఏర్పరచబడిన వాళ్ళు. ఈ క్రైస్తవ సంగతులందరూ ఎవరంటే దేవుని ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వాళ్ళంగా ఉంటున్నాము. 2 తెస్సలోనికీయులకు 2:13 ఇది పరిశుద్ధాత్మ కార్యం అన్నమాట. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుట దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను కనుక మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. దేవుడు మనను ఆదిలో ఏర్పరచుకున్నాడు. He has chosen us before the foundation of the world. యేసుక్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు, మనలను భద్రపరుస్తూ కాపాడుతున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనలను ఎల్లప్పుడూ కాపాడుతున్నాడు. కాబట్టి ఆత్మను పరిశుద్ధపరచబడటం వలన రక్షింపబడినాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, కుమారుడైన దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇన్ని విధాలుగా మనము దేవునిలో ఎదుగుచు
దినదినం ఒక్కొక్క మెట్టు పరిశుద్ధతలో ఎదగవలను, సమ్నత పొందవలను. ఇక్కడ దేవుని కార్యాలు చూసాం, అయితే మానవుల కార్యాలు కూడా ఉంటున్నాయి. మానవుడు ఏ విధంగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలా. మన ప్రయత్నం లేకుండా దేవుడు ఏమీ చేయడు. దేవునికి సమస్తము సాధ్యము. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ మన డ్యూటీ, మన వంతు మనము జరగవలసినగా ఉంటున్నాం. లోబడుటకు మిమ్మను మీరు దాసులుగా అప్పించుకుందరో అది చావు నిమిత్తము పాపమునకే కానీ నీతి నిమిత్తంగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడి ఉందరో దానికే మీరు దాసులు కుదరని ఎరుగుదరు కదా. సైతానికి దాసులం ఉండాలంటే సైతాన్ మాటలే వింటాం, దేవునికి దాసులు అవ్వాలంటే దేవుని మాటలే వింటాం. కాబట్టి మీరు పాపమునకు దాసులై ఉంటే కానీ ఏ ఉపదేశ క్రమమున మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతురి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఈ రోమా 6వ అధ్యాయంలో మనం 1వ వచనంలో మనం చూస్తే మనకు పరిశుద్ధత తెలుస్తుంది. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఇన్ని ఆజ్ఞలు మనం విశ్వసించినాం. విశ్వాసం అంటే విధేయత, దేవుని ఆజ్ఞలను గైకొనుట. కానీ దేవుని ఆజ్ఞలను గైకొనిన వాడే దేవుని ప్రేమించువాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళల్లో, పరిశుద్ధ జీవితం జీవించే వాళ్ళలో పరిశుద్ధాత్మ ఫలము ఫలిస్తున్నది. దీర్ఘశాంతము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. పరిశుద్ధతలో ఎరిగేదానికి మనం ఈ ఫలాలన్నీ కలిగి ఉండాలి. దేవుని ఆత్మ మీరులో నిలిచి ఉండాలా. మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. కాబట్టి మనము ఆత్మ స్వభావం గలవారి. యేసుక్రీస్తు ఆత్మ ఎవడైనా లేనివాడైతే ఆయన వాడు కాడు. కాబట్టి మన స్వయం నిర్ణయం ఎలాగ ఉండాలంటే రోమా 12:1-2లో వ్రాయన ప్రకారము, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాక్యములను బట్టి మిమ్మను బతిమాలుకొంచున్నాను. సజీవ యాగం మనల్ని మనము దేవునికి సమర్పించుకునే వలసిన వారంగా ఉంటున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన పరచుకున్న రూపాంతరము పొందుడే. మరి కొలస్సీలో చదివితే మనము 1 నుండి 16వ అధ్యాయం వరకు మన క్యారెక్టర్స్ ఏ విధంగా నడుచుకోవాలో రాయబడినది. కాబట్టి వాటిని కూడా మనము చదువుకోవాల్సిన అవసరం ఉంటున్నది. సంపూర్ణ పరిశుద్ధతకు పద్ధతులలో దేవుని వాక్యము చదివి విని పరీక్షించి హృదయములలో ఉంచుకోగలం. నేను క్రైస్తవుడును, నేను విశ్వాసిని, పరిశుద్ధత కలవాడును అని దేవుని వాక్యంను చదవకపోతే వాళ్ళు సత్యంలోనికి నడిపింపబడరు. ప్రతి క్రైస్తవుడు ఈ దేవుని వాక్యాన్ని చదవాలా, హృదయంలో భద్రపరచుకోవాలి. కాబట్టి యాకోబు రాస్తున్నాడు, ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు ఎట్టివాడు అని రాస్తున్నాడు. అద్దంలో చూసుకునే ముఖము చూసుకుంటాం, బయటికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ వాక్యం విని బయటికి వెళ్ళిపోతాము, మర్చిపోతాం. వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకోవాలని వ్రాయబడి ఉన్నది. యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మన హృదయంలో దేవుని వాక్యము లేకపోతే పాపంలో పడిపోయే అవకాశం ఉన్నది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. యోహాను 15:3-4-7లో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల
మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యేసుక్రీస్తు మాటలు మనలో నిలిచి ఉండాలని వ్రాయబడి ఉన్నది. కొలస్సీ 3:16లో కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉంచుకొనండి. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉంచుకోవాలా. తర్వాత మనము దినదినము విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉండాలి, విశ్వాసమందు స్థిరపరచబడుతూ ఉండాలి. కాబట్టి విశ్వాసంలో కూడా మనం స్థిరపరచబడాలని వ్రాయబడింది. దేవుడు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలం కాబట్టి తప్పిపోతుంటే వాళ్ళని చూసి వదిలిపెట్టు, వాళ్ళను పనిష్ చేస్తాడంట. సో ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారో మనకు తెలియదు, కానీ ఆయన పనిష్ చేసి మనల్ని తిరిగి ఆయన మార్గంలోనికి నడిపించుకోవడాన్ని వ్రాయబడింది. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆఖరిగా మనం చూస్తే శోధన. మనం ఎట్లెక్కి వస్తున్నాం ఆలయానికి, ఆ సగంలోకి వచ్చేటప్పటికి ఒక శోధన వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈరోజు పైకి ఎందుకు పోతాం, ఇట్లా పోదాం. సో సైతాను కింద నుంచి భూమిలో నుంచి లోకాశతో లాగుతుంటాడు. దేవుడు మనము 90% పైకి వస్తేనేమో దేవుడు మనల్ని పైకి గుంజుకుంటాడు. ఆ సగంలో నుంచే చూస్తుంటే మనల్ని తిరిగి కిందకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మన దృష్టి ఎల్లప్పుడూ దేవుని మీద ఉండాలి. సో పరిశుద్ధత, సంపూర్ణ పరిశుద్ధతకు సంపూర్ణంగా దేవుని సన్నిధికి మనం చేరాలంటే, కాబట్టి ఈ శోధనలను జయించేది క్రైస్తవునికి చాలా ముఖ్యమైన విషయమై ఉంటున్నది. మీరు మిక్కిలి ఆనందించుచున్నాడు. ఆయన పరలోక స్వాస్థ్యమును మనకు అనుగ్రహించాడు, ఈ లోక స్వాస్థ్యం కాదండి. పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాలు 5 వచనాలు చదివితే అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబాదినైన స్వాస్థ్యము మన కొరకు పరలోకమందు సిద్ధపరచబడి ఉన్నది. దాని కొరకు దేవుడు మనలను తిరిగి జన్మింపజేశాడు. కాబట్టి ఆ స్వాస్థ్యం పొందుకునేదానికి మీరు శోధనలను జయించండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపో సూర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి శోధనలను జయించడము క్రైస్తవులకు చాలా ముఖ్యమైనదిగా ఉంటున్నది. కాబట్టి మనము ఈరోజున్న విషయాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువును చూడాలనేది మన నిరీక్షణ. ఆయనను చూడాలంటే సంపూర్ణ పరిశుద్ధంగా జీవించాలా. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవునిని చూడలేదు. దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు, కుమారుడే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధ ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడు, దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరచును. ఈ వాక్యాలు మన హృదయంలో భద్రపరుచుకొని మరి దినదినము దేవునిలో ఎదిగేదానికి మనం ప్రయత్నం చేయాలని దేవునికి మరి ప్రతి ఒక్కరిని బ్రతిమాలు కొనుసు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.